ఫ్రెండ్స్, యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది కదా! అయితే నిజానికి వైష్ణవి, హరిబాబు పెళ్లి చేసుకొని దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది. అంటే లాస్ట్ మేకి వాళ్ళు చేసుకున్నారు. 2025 మేకి వాళ్ళు చేసుకున్నారు. ఇంకొక 2 నెలలు ఆగితే వాళ్ళది కూడా సంవత్సరం పూర్తవుతుంది. ఫస్ట్ యానివర్సరీ పూర్తవుతుంది. నిజానికి వైష్ణవి తన కుటుంబంలో అంటే పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అత్తలు, మామలు ఇలాగా టోటల్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించి ఒక్క ఆడ సంతానం. అందరూ మగ పిల్లలే. వాళ్ళకి కూడా మళ్ళీ మగ పిల్లలే పుట్టారు. కానీ ఒక్క వైష్ణవి మాత్రమే ఆడపిల్లనమాట. అయితే ఒక్కగానొక్క ఆడపిల్ల కావడంతో అందరూ కూడా చాలా ఇష్టంగా వైష్ణవిని పెంచుకుంటారు. అయితే ఇక వైష్ణవిని ప్రేమించాడు. తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తినన్నప్పుడు, ఈ హరిబాబు ఫ్యామిలీ మొదటి నుంచి డబ్బు మనుషులే. వద్దని చెప్పినా గూడా ఈ హరిబాబు పోరాడాడు అన్న ఒకే ఒక్క నెపంతో వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అబ్బాయిని వాళ్ళ సొంత మనిషిలాగా యాక్సెప్ట్ చేసేసారు. యూట్యూబ్ వీడియోల్లో కానీ, ఫుడ్ విషయంలో కానీ అన్నిట్లోనూ కూడా హరిబాబుని ఆకాశంలో పెట్టి చూసుకున్నారు. వైష్ణవికి ఎంతైతే డబ్బులిచ్చారో అలాగే హరిబాబుకి కూడా అంతే అలాగే తనకి కూడా ఆస్తి ఉండాలని అనుకున్నారు. కానీ ఈ హరిబాబు ఎప్పుడైతే కూని చేసి అంటే తన కట్టుకున్న భార్యని కడుపులో పిండంతో సహా చంపేసిన తర్వాత పోలీసుల ముందు మాట మార్చేశాడు. అయితే తను కేవలం క్షణికావేశంతోనే చేశాడని. అయితే ఇక తనకి సంబంధించి అంటే వాళ్ళ లైఫ్‌లో ఏ రకమైన గొడవలు లేవని, ఆ రోజు తను ఎందుకో చాలా గొడవ చేసిందని వైష్ణవి. అందుకని చంపేశానని చెప్పాడు. అంతేకాకుండా తన తల్లి విషయంలో వైష్ణవికి, తన తల్లికి గొడవలొచ్చాయని, వాళ్ళ అన్నయ్యలో ఎక్కువగా డబ్బు ఆశ చూపించటం వల్ల ఇలా చేశానంటూ మాట మార్చేశాడు. నిజానికి విషయం ఏంటి అంటే, ఇక్కడ హరిబాబుకి ఇద్దరు అన్నయ్యలని చెప్పాను కదా! అయితే ఆ ఇద్దరు అన్నయ్యలకి కూడా 20,00,000కు పైగానే కట్నం వచ్చిందని, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్ల నీకు 5,00,000 మాత్రమే కట్నం ముట్టిందని చెప్పేసి, వాళ్ళ అమ్మ నానా రకాలుగా హరిబాబుని టార్చర్ పెట్టింది. మొదట్లో హరిబాబు వైష్ణవి విషయంలో బానే ఉండేవాడు. అయితే ఫస్ట్ నుంచి కొంచెం క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడే కాదంటలేదు. కానీ కొంతవరకు ఆమె సంపాదిస్తున్న డబ్బుకి అవి ఇవి ఇవి చూసి అంటే వైష్ణవి వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో కొంత వేరే రకమైన పొలాలకు సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇంక ఇవన్నీ చూసి తనకి బైక్ ఇప్పించటము, మీకోసం ఒక ల్యాండ్ కొన్నామని చెప్పటం ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఒప్పుకున్నాడు. కానీ ప్రతిరోజు హరిబాబు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, "వాళ్ళకి అంత కట్నం వచ్చింది. నీకసలు కట్నమే రాలేదు. నీకు 15,000 జీతం నువ్వు మర్చిపోయావా? ఆ 15,000 జీతం ఉంటే బయట 20,00,000 కట్నం ఉంటోంది. నువ్వు 5,00,000తో సరిపెట్టుకున్నావేంటి? వాళ్ళెక్కువ సంపాదిస్తున్నారు. కానీ నీకు తక్కువ చూపిస్తున్నారు. నీ పెళ్ళాం నిన్ను మోసం చేస్తుంది." ఇలా రకరకాల మాటలన్నీ మాట్లాడి, ఇక మొత్తానికైతే మాత్రం వాళ్ళే ఉసిగొలిపారనమాట. దాంతో కారం తిన్న కాకి పిల్లలాగా వీడు అరుపులు, కేకలు వేస్తూ ఇక చంపేశాడనమాట వైష్ణవిని. చంపేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే ఇక దీనికన్నా ముందే వాళ్ళ అమ్మ, అన్నయ్యలిద్దరూ కూడా పరారీలోనే ఉన్నారనమాట. సో, పోలీసుల దగ్గర నేను కేవలం క్షణికావేశంతోనే చేశానని, తనంటే నాకు పంచప్రాణాలని, తను లేకుండా నేను బ్రతకలేనని, తను లేదు కాబట్టి నన్ను చంపేయండని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మ్యాటర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సినిమాలో చూసినట్టుగా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని మనం వింటుంటాం గదా! అదే పద్ధతిని ఫాలో అయ్యి పశ్చాత్తాపపడితే ఎక్కడ శిక్ష అయినా తగ్గిస్తారేమో కొంతవరకు. ఎందుకంటే బయట ప్రపంచం మొత్తంలో వీడు దరిద్రుడు. వీడిని గనక అప్పగిస్తే అసలు ఏం చేస్తారో గూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కదా! అయితే వీడి ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు గనక నేను తప్పు ఒప్పుకుంటే నేను పశ్చాత్తాపపడుతున్నాను. వైష్ణవి లేకుండా నేను బ్రతకలేను. నన్ను చంపేయండి అని జెప్పేసి పోలీసుల దగ్గర కొత్త డ్రామా స్టార్ట్ చేసేసాడనమాట. సో, అలా చేస్తే పోలీసులేమైనా శిక్ష తగ్గిస్తారేమో! వీడికి నిజంగా ప్రేముంది, క్షణికావేశంలో చేశాడు కాబట్టి వదిలేస్తానంటారేమో అని కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. కానీ పోలీసులు ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి ఉంటారు కాబట్టి, వీడు అక్కడ ఐసీయూలో, హాస్పిటల్‌లో 10 గంటలు, 12 గంటల పాటు నాటకం ఆడినా, వీడు బానే ఉన్నాడన్న విషయం తెలుసుకొని డాక్టర్ల దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ లోపల పడేశారు. లోపల పడేసిన తర్వాత కూడా వీడు డ్రామాలు ఇంకా కొనసాగిస్తున్నాడు కానీ ఎక్కువ కాలం చెల్లవు.